ఇక ఆసుపత్రిలో ఓపీ సేవలు పెద్దగా అందుబాటులో ఉండకపోవటం వల్ల సాధారణ రోగాలు వచ్చిన వాళ్ళు, బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బయటకు వచ్చినా వాళ్ళకి కంపల్సరీగా కోవిడ్-19 టెస్టులు చేయాలనే ఒక ప్రతిపాదన అయితే వస్తోంది. ఈ నేపథ్యం చాలామంది ఇంటికే పరిమితమే, తమ ఇంట్లో ఉన్న వాటితోనే చిట్కాలతో వాళ్ళు నెంటుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పరిస్థితులు మొత్తం మీద మనతో మాట్లాడేందుకు పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి జనరల్ ఫిజిషియన్ స్రవంతి గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో మనతో పాటు నిమ్స్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు కూడా జాయిన్ అవుతారు. సో వాళ్ళతో చర్చ కంటిన్యూ చేద్దాం. ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ రవీంద్ర గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే లాక్డౌన్కి ముందు ఉన్న పరిస్థితి వేరు, లాక్డౌన్ 4 తర్వాత సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా బయటకు వచ్చే పరిస్థితులున్నా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీపీ, షుగర్ ఉన్నా కనీసం టెస్టులు చేయలేని పరిస్థితి. జనరల్గా బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లు ఖచ్చితంగా మంత్లీ టెస్టులు కానీ వీక్లీ టెస్టులు కానీ చేయించుకోవాల్సిన పరిస్థితి. వాటిలో కూడా టెస్టులు చేయించుకోకుండా ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఈ ఓపీ సేవలు కూడా బంద్ చేశారు. సో వీటన్నిటి పరిణామాలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే లాక్డౌన్ తీసేసినా కానీ లాక్డౌన్ ముందున్న పరిణామాలే ఉన్నాయి. ఎట్లా అంటే తక్కువ మ్యాన్ పవర్. సో వచ్చిన మెడికల్ ఫ్యాటర్నిటీస్కి ఏవైనా కానీ ఎవరైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి N95 కానీ పీపీఈలు కానీ ప్రైవేట్లో కూడా కష్టంగానే ఉంది. ఈ పీపీఈలు ఇవన్నీ కూడా ఓపీ రన్ చేయాలి అని అంటే పేషెంట్ భరించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు డెంటల్ ఉన్నాయి, ఆఫ్థమాలజీ ఉంది. వీళ్ళందరూ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే కంపల్సరీ ఈ పీపీఈ కిట్ లేదే పేషెంట్కి కానీ డాక్టర్ కానీ వెళ్ళటం కష్టం. N95 లేదే. సో ఇవన్నీ పేషెంట్ మీదే పడుతుంది. ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఆ పేషెంట్ లక్షణాలు ఉన్నాయో లేవో తెలియదు. సో మనం ఫామ్ ఫిల్ చేసి పెట్టుకోవాలి డాక్టరు. ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అనేది ఉంటే దాన్ని మేము కూడా 1075 కాల్ చేసి ఈ పేషెంట్కి ఈ లక్షణాలు ఉన్నాయి, టెస్టింగ్ కావాలని మేము చెప్పాలి. లేదు ఇంకా సీరియస్గా కన్ఫర్మ్గా కేసు ఉంది అంటే వాడు కన్ఫర్మ్గా కోవిడ్ కాంటాక్ట్ ఉంది, ఆర్ కోవిడ్ ట్రావెల్ చేసి వచ్చిన కోవిడ్ నుంచి వచ్చారు డౌట్ ఉంది, ఆర్ దే హ్యావ్ విజిటెడ్ ఏ కాంటాక్ట్ కోవిడ్ పేషెంట్, ఇలాంటి వాళ్ళు వచ్చి అందులో కన్ఫర్మ్గా అది కన్ఫర్మ్ చేస్తే మేము ఆ పేషెంట్ కంపల్సరీ వాళ్ళకి టెస్టింగ్ పంపించాలి. ఒకవేళ అలా టెస్టింగ్ పంపించి కన్ఫర్మ్ అయింది అది పంపించి మీ దగ్గర కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కూడా నెక్స్ట్ సమస్య మాకు అదే అవుతుందండి. మా నెక్స్ట్ సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మేము పంపించడానికి మోటివేట్ చేసి రాయటం అయితే రాస్తాం, 1075 పంపిస్తాం. ఆ లోపల అతను మా క్లినిక్ వచ్చి ఉంటాడు. సో మేము ప్రికాషన్స్ తీసుకున్నామా లేదా గవర్నమెంట్ చూడదు. సో నెక్స్ట్ వచ్చి వాళ్ళకి పాజిటివ్ రాగానే మీరంతా కాంటాక్ట్స్ అని చెప్పి మామూలుగా అయితే తీసుకున్నవే ఉన్నాయి యాక్షన్స్. సో దీనికి నిర్దేశకాలు మార్చాలండి. ఇప్పుడు ఓపీ రన్ చేయాలంటే ఈ నిర్దేశకాలు, ఈ రూల్స్ ఉన్నాయో లేవు, ఈ రూల్స్ పాటించాలనేది ప్రతి క్లినిక్కి రూల్స్ అయితే ఉన్నాయి. సో ఓపీ రిజిస్ట్రేషన్ దగ్గర ఎలా ఉండాలి, ఫార్మసిస్ట్ ఎలా ఉండాలి, ఫార్మసీ కౌంటర్ దగ్గర ల్యాబ్ పర్సన్ ఎలా ఉండాలి, వచ్చిన ఒక పేషెంట్కి మనం ఏ రూల్స్ అప్లై చేయాలి, హ్యాండ్ వాష్ కానీ మాస్క్ కానీ డిస్టెన్సింగ్ కానీ, రిస్క్ ఉంటే వాళ్ళని బయట అక్కడి నుంచి అక్కడ పంపించేయడం కానీ ఇవన్నీ చేస్తాం. రెండోది యాక్చువల్లీ ఇవన్నీ చేసిన వాళ్ళు 1075 దగ్గరికి టెస్టింగ్ చేసుకుంటారు అనే దానికి లేదు. మనం డైరెక్ట్ చేస్తాం. గవర్నమెంట్ అంటే వాళ్ళు మనం డైరెక్ట్గా ఇప్పుడు టెస్టింగ్ పెరిగి మనము జాగ్రత్తలు పెంచి పేషెంట్ని కనుక్కొని ఐసోలేట్ చేయడం జరగాలి అంటే వాళ్ళంతటి వాళ్ళు కూడా టెస్టింగ్ ప్రైవేట్గా కూడా వచ్చేసేయాలి. ఇక ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్కి కూడా వెళ్ళిపోయి వాళ్ళు చేసేసుకొని వచ్చింది నెక్స్ట్ నీకు వచ్చిందా, సో వీఆర్ ఆల్ టేకింగ్ ప్రికాషన్స్, నువ్వు ఇంట్లో ఇట్లా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ టు ద DMHOకి వెళ్ళిపోవాలి. దెన్ ప్రైవేట్ హాస్పిటల్స్కి రైట్స్ ఇంకా ఇవ్వలేదు కదా. అది ప్రైవేట్ హాస్పిటల్స్కి లాక్డౌన్ 2లోనే పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, బట్ స్టేట్ గవర్నమెంట్ ఆపేసింది. లోకల్గా ఇవ్వలేదు. మేము కూడా అది ఫేస్ చేసాము. సో మేము హాస్పిటల్స్లో కేసులు మాకు ఎంటర్ అవడం అనేది ఈ ట్రామా కేసు అని యాక్సిడెంట్ కేసు అని వస్తాయి, వాళ్ళకు ఉందో లేదో తెలియదు, తర్వాత బయటపడతాయి. సో వాళ్ళు టెస్టింగ్ పంపించాలి అంటే మేము గవర్నమెంట్కి పంపించాలి. సో కొన్నిసార్లు వాళ్ళు మేము ఈరోజు టెస్టింగ్ చేయట్లేదు రేపు పంపించండి, లేదా ఈ టెస్టింగ్ సంబంధించి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ రోజు మీరు టెస్ట్ పంపించారంటే మినిమం 2-3 డేస్ పట్టిందంటే 3 డేస్లో 48 అవర్స్ అనుకుందాం. తర్వాత ఆ పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది పేషెంట్లు మీ దగ్గరకు వస్తారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కాంటాక్ట్ లిస్ట్ లో చేయాలి. సో ఫాస్ట్ గా చేయడం అని కానీ గవర్నమెంట్ మీద డిపెండ్ అవడము. మేము ఫేస్ చేసింది ఏంటంటే పేషెంట్ పంపించినాక టెస్టింగ్లన్నీ వెనక్కి వచ్చాయి.
ఓకే. మీకు ఈ సెంటర్ కాదు, మీరు గాంధీ కాదు కోటికి వెళ్ళండి అని. సో కోటి నుంచి వెళ్తే ఇక్కడ మాకు ఇప్పుడు కిట్లు లేవు కాబట్టి మీరు నిమ్స్కి వెళ్ళండి అని చెప్పారు. సో నిమ్స్కి వెళ్తే మా దగ్గర ఉన్న టెస్ట్కి పర్మిషన్ మా వాళ్ళకే ఉంది కాబట్టి మేము ఇప్పుడు చెయ్యము, 2 రోజులు ఆగిరండి అన్నారు. సో దాని తర్వాత 2 days తర్వాత చేశారు, కొన్ని పాజిటివ్ వచ్చాయి. సో దెర్ ఈజ్ నో డెఫినెటివ్గా 100% ఇప్పుడు ఒక ఫెసిలిటీకి వచ్చి టెస్టింగ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసినాక కూడా టెస్టింగ్ అవ్వకపోవడం అనేది హెల్త్ కేర్లో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు మేమందరం కూడా రిస్క్తో ఫేస్ చేసుకుంటూ ఏం ఆన్సర్ చెప్పాలి, ఇప్పుడు ఓపీకి వచ్చినా కానీ ఏమొచ్చినా సో వాళ్ళందరికీ భయం ఉంటుంది. సో మాకు అంటుకుంటుందేమో. సో ఆ భయాన్ని తీర్చడానికి ఎక్కడ పబ్లిక్ ప్రైవేట్ మీడియాస్లో కానీ ఎక్కడ ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు వెళ్ళొచ్చు అనేది ఎక్కడ చెప్పలేదు. ఎంతసేపు వాళ్ళకి ఎంతవరకు లాక్డౌన్ ఎత్తేసినప్పుడు ఈ వలస కార్మికుల ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సో నిజంగా ఒక షాప్ ఎట్లా రన్ చేయాలి, ఒక బిజినెస్ ఎట్లా రన్ చేయాలి, లేకపోతే ఒక ఫుడ్ అవుట్లెట్ ఎట్లా రన్ చేయాలి, ఒక ఓపీ ఎట్లా రన్ చేయాలి, ఇవన్నీ ఎవరికి పెద్దగా ఈ మార్గదర్శకాలని ప్రచారం చేసింది ఉన్నాయి. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీ అఫైర్స్లో ఉన్నాయి. కానీ అవి చదువుకొని అందరికి ఇప్పుడు నేను చదువుకుంటాను, నా షాప్ వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు, నా పేషెంట్ ఎక్కడ చదువుకుంటారు. సో సంథింగ్ హ్యాస్ టు బి, అది చెప్పండి అవ్వట్లేదు. అవ్వటం పోవటం వలన వచ్చిన కన్ఫ్యూజన్లో ఈ డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కానీ భయం ఎక్కువ అవుతుంది కానీ కంట్రోల్ అయితే అవ్వట్లేదు. రైట్. శ్రవంతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి గారు. సో జనరల్ ఫిజిషియన్గా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మీ దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారా ఈ ఓపీలకు సంబంధించి? ఎందుకంటే ఈ బీపీ షుగర్ టెస్ట్లకు సంబంధించి కూడా మేము చేసుకునే పరిస్థితి లేదు, బయటికి వచ్చే పరిస్థితి లేని ఉన్నాయి అని చాలామంది చెప్తున్నారు. ఒకవేళ అలా వచ్చినా సో భయపడే పరిస్థితి ఉంది, అవతల వాళ్ళకి కరోనా ఉందో లేదా అనేది భయపడే పరిస్థితి. సో మీరు కూడా పీపీఈ కిట్స్ ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళని టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీకు అటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయా? మా క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మేము ఓపీ స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 20th తర్వాత నుంచే ఓపీ స్టార్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓపీ దగ్గర బయటే ట్రయల్స్ చేస్తున్నాము. అంటే ఫీవర్ ఉన్న వాళ్ళకి ఫీవర్ క్లినిక్ అని సెపరేట్గా పెట్టాము, ఫీవర్ లేని వాళ్ళు బీపీ షుగర్ రెగ్యులర్ చూపించుకునే వాళ్ళకి వేరేగా క్లినిక్స్ పెట్టాము. సో ఫీవర్ అంటే ఓన్లీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారంటే ఇంకా వేరే ఏమైనా టెస్టులు చేస్తున్నాము? శ్రవంతి గారు, ఫీవర్కి సంబంధించి అంటే రెగ్యులర్గా ఫస్ట్ హిస్టరీ అడుగుతామండి, వాళ్ళు ఎక్కడైనా బయట నుంచి వచ్చారా లేదా సిమ్టమ్స్ ఫీవర్, కాఫ్, కోల్డ్, కరోనా రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా అనేది అడుగుతామండి. సో అడిగి టెంపరేచర్ చెక్ చేస్తాము ప్రతి పేషెంట్కి బయట నుంచే. సో అందులో ఎవరికైనా టెంపరేచర్ ఉన్నా, ఎదర్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉన్నా కానీ వెంటనే ఫీవర్ క్లినిక్కి వేరేగా ఒక బ్లాక్లో సెపరేట్గా అక్కడ వెంటిలేషన్తో ప్లస్ డాక్టర్ కంప్లీట్ పీపీఈతో ఉంటారు. సో అక్కడికి గైడ్ చేస్తాము. సో అక్కడ జనరల్ పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. అదే మేము జనరల్లో ఓపీ చూసే వాటిలో కూడా మేము పీపీఈ కిట్స్, ఫేస్ షీల్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాము. బట్ బీపీ షుగర్ అవి కూడా పర్సనల్గానే మేము చూస్తున్నాము. సో బీపీ షుగర్ పేషెంట్స్ వీళ్ళెవరికి కూడా యాజ్ ఆఫ్ నౌ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది కానీ మా ఎన్ఆర్ఐ హాస్పిటల్, క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు మేము అన్ని ఓపీస్ మార్నింగ్ 9 to 1 అండ్ ఈవినింగ్ 4 to 6 కూడా చూస్తున్నామండి. ఆల్మోస్ట్ ఫ్రమ్ 20th నుంచి స్టార్ట్ చేసాము, ఇప్పుడు 2 times a day కూడా చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం అడ్మిషన్స్ మీరు అడిగినట్టు ఏంటంటే అడ్మిషన్ జరిగాక ఏంటి ప్రాసెస్, అడ్మిషన్ అయ్యాక వాళ్ళకి న్యూమోనియాస్ అంటే సివియర్ అక్యూటరీ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటామన్నమాట. ఆ క్రైటీరియాలోకి ఫిట్ అయ్యే ఫీవర్ మోర్ దెన్ 38 degrees అంటే 100 degrees ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఫీవర్ ఉన్న వాళ్ళకి, కాఫ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ టెస్ట్ పంపిస్తున్నామండి చెస్ట్ హాస్పిటల్ కానీ కేజీహెచ్కి కానీ పంపిస్తే వాళ్ళు విదిన్ 1 day మాకు రిపోర్ట్ ఇస్తున్నారు అది కోవిడ్ పాజిటివా నెగిటివా అనేది. సో పాజిటివ్ వస్తే అక్కడ నుంచి గీతంకి షిఫ్ట్ చేస్తాం కేసెస్, నెగిటివ్ వస్తే వీ విల్ ట్రీట్ దెమ్ యాజ్ ఎనీ అదర్ న్యూమోనియా. కానీ ఎప్పుడైతే ఈ పాజిటివ్కి సంబంధించిన ఈ టైం పీరియడ్ ఉంటుందో, మీ దగ్గరికి వచ్చే టైం పీరియడ్ ఉంటుందో దానికి సంబంధించిన రిపోర్ట్కి సంబంధించి ఈలోపు మీరు కాంటాక్ట్ అయ్యే పర్సన్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మీకేమైనా ఆర్డర్స్ వస్తున్నాయా? అంటే ఆల్రెడీ కాంటాక్ట్ అయి ఉంటారు కదా ఈ 2 daysలో మీకు రిపోర్ట్ వచ్చే లోపు. సో ఆ కాంటాక్ట్స్ మీరు ఎలా మళ్ళీ ఐడెంటిఫై చేయాలి? బేసిక్గా ఎలా అంటే అండి, బేసిక్గా మేము వచ్చిన వెంటనే ఎవరైనా ఈ ఫీవర్ సిమ్టమ్స్ లేదా న్యూమోనియా ఎక్స్రే తీస్తాము. ఎక్స్రేలో ఏమైనా సైన్స్ కనిపిస్తే వేరే బ్లాక్ ఐడెంటిఫై చేసాము, COVID-19 సస్పెక్ట్స్ బ్లాక్ అని ఒక ICU సెపరేట్గా. సో అక్కడ సిస్టర్ కంప్లీట్ పీపీఈతోనే లోపలికి వెళ్తారు. సో అంటే వాళ్ళ
పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అంటే నెగిటివ్ వచ్చే వరకు ఈ కన్సిడర్ ఎవ్రీ పేషెంట్ యాజ్ పాజిటివ్. మాకు సస్పిషన్ ఉన్న కేసుని పాజిటివ్ కేసు అన్నట్టే ట్రీట్ చేస్తాము. సో అందరూ కూడా ఎక్స్రే టెక్నీషియన్ అయినా ఎకో టెక్నీషియన్ అయినా మేమైనా అందరూ కంప్లీట్ పీపీఏతోనే లోపలికి ఎంటర్ అవుతాం. సో వన్స్ నెగిటివ్ వస్తే అప్పుడు వాళ్ళని బ్లాక్ చేంజ్ చేస్తామన్నమాట. సో ఎవరైతే ఇందులో కూడా ఇంకా మనం ఎవరైనా వీళ్ళు ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు అనే డౌట్ ఉన్న వాళ్ళని క్వారంటైన్ 14 days పెయిడ్ లీవ్ వాళ్ళు ఇంటికి వెళ్తారు. సో వెళ్ళి ఏదర్ హాస్టల్లో కానీ విల్ గివ్ దెమ్ అ రూమ్ అండ్ క్వారంటైన్లో ఉంచుతాం 14 days. ఆఫ్టర్ 14 days వితౌట్ సిమ్టమ్స్ దే కెన్ కమ్ అవుట్ ఫర్ ద వర్క్. సో అంటే డెఫినెట్లీ ఇది వరకటి మీద లాట్ ఆఫ్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఇది వరకు రోజు 30-40 ఓపీస్ చూసేది ఇప్పుడు మేబీ 20 ఓపీనే చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రతి పేషెంట్కి ఇవన్నీ చెక్ చేయాలి, పేషెంట్ రావాలి, వాళ్ళు మాస్క్ వేసుకోవాలి, మేము పీపీఈస్ వేసుకోవాలి, ప్రతి పేషెంట్ వెళ్ళిన తర్వాత మేము హ్యాండ్ వాష్ చేసుకుంటాము. సో అంటే వీఆర్ ట్రైంగ్ నాట్ టు ట్రాన్స్ఫర్ ద డిసీజ్ టు అదర్ పేషెంట్స్ ఆల్సో. శ్రవంతి గారు, మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు కరోనా నేను టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను అని మీ దగ్గర స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే భయపడి నాకేమైనా కరోనా ఉందేమో ఒకసారి టెస్ట్ చేస్తారా అనేవాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తున్నారా? లేదా జనరల్గా దగ్గు జ్వరం వచ్చినప్పుడు కూడా వాళ్ళు భయపడి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కదా, అది కరోనా ఏమో అని అట్లాంటి ఫేస్ దగ్గు జలుబు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు భయపడుతున్నారు. నార్మల్ కాఫ్ వస్తుంది, కాఫ్ వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఓపీలో వస్తారు, వచ్చి మాకు కరోనా ఉండొచ్చా, ఇది కరోనా అయ్యే రిస్క్ ఉందా అని అడుగుతున్నారండి డెఫినెట్లీ. సో వాళ్ళకి ఏంటంటే చెస్ట్ హాస్పిటల్కి మేము రాసి పంపిస్తాము. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఫీవర్ లేకుండా ఓన్లీ సింపుల్ కాఫ్ ఆర్ కోల్డ్ సీజనల్ ఫ్లూ లానే ఉంది అనుకుంటే కనుక 3 days వెయిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రతి పేషెంట్ని మనం ఆల్మోస్ట్ విశాఖపట్నంలో 22 lakh పాపులేషన్ ఉన్నారు. సో ర్యాండమ్ టెస్టింగ్ విల్ నాట్ బి పాసిబుల్. కానీ సిమ్టమ్స్ ఉన్న ఎవరికి కూడా టెస్ట్ రిజెక్ట్ చేయడం లేదు. సో సిమ్టమ్స్ ఉంటే టెస్ట్ పంపిస్తే టెస్ట్ చేస్తారు, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనకి రిపోర్ట్ వస్తుంది. బట్ నార్మల్ కామన్ కోల్డ్ ఏ సిమ్టమ్స్ లేకుండా సింపుల్ కోల్డ్ 1-2 daysలో తగ్గిపోయేదానికి కొన్నిటికి టెస్ట్ చేయట్లేదండి. ఓకే, రైట్. యా, రవీంద్ర గారు, సో స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చి మాకు కరోనా టెస్టులు చేయాలి అంటే కనుక చేసే పరిస్థితి కూడా ఉండట్లేదు అంటున్నారు. దేనివల్ల అంటే ఏమైనా కిట్స్ లేకపోవడం వల్ల నేను ఇప్పుడు అది కోవిడ్ క్లినిక్ ఈజ్ డిఫరెంట్ అండి. ఫీవర్ క్లినిక్, కోవిడ్ క్లినిక్, no one has a problem because there are general guidelines. We have the identifying the case and we deal with all precautions చేసుకుంటాం. కానీ నాన్ కోవిడ్ క్లినిక్స్, నార్మల్ క్లినిక్ ఉంటుంది. ఇప్పుడు 4 పేషెంట్లు వచ్చారు, ఆ పేషెంట్లలో ఒకరికి కోవిడ్ ఉంది, 4-3 లేదు. నేను ఈ క్లినిక్ వచ్చినందువల్ల నాకు వచ్చింది అని ఇంకోటి క్లెయిమ్ చేయొచ్చు, ఖచ్చితంగా చేస్తారు. సో నాకు అక్కడ ఆ క్లినిక్లో మీ ఫెసిలిటీస్ బాగాలేవంటారు. సో ఇవన్నీ ఇప్పుడు బాగలేదు, లేకపోతే నేను బయటకు దారిలో వచ్చినా కానీ ఏమొచ్చినా డాక్టర్ దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు వచ్చింది అనొచ్చు ఆ 10 రోజుల తర్వాత. సో ఈ ప్రికాషన్స్, దీనికి సంబంధించిన గైడ్లైన్స్ డాక్టర్స్ని మేము క్లినిక్స్ కానీ మేము ఈ ఫెసిలిటీస్ తీసుకోవాలి, మేము ఇట్లా లైబిలిటీ పెట్టం మీ మీద అనేది ఎక్కడ లేదండి. సో ఇప్పుడు ఒక చోట వచ్చి నాకు వీళ్ళు పేషెంట్స్ కూడా ఎడ్యుకేషన్ తక్కువ ఉండి ఒక రూమ్లోనే 10 మంది దూసుకొచ్చేసి ఆ తర్వాత అసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటే స్ప్రెడ్డింగ్ అనేది అసిమ్టమాటిక్ క్యారియర్స్లో కూడా అవ్వచ్చు. ఇప్పుడు పేషెంట్ కాంటాక్ట్ ఉండి సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతూ ఉండి వాళ్ళకి మాత్రమే టెస్టింగ్ చేస్తున్నాం. ఈవెన్ దో స్టేబిలిటీ ఉండి కోవిడ్ నెగిటివ్ ఆర్ కోవిడ్ పాజిటివ్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవ్వకపోతే వాళ్ళకి ఐసోలేషనే చెప్పి ఉంచుతాం. బట్ వాళ్ళని క్లినిక్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండటం అనేది చేయకుండా ఉండలేము. సో ఎంటర్ అయినాక నాన్ కోవిడ్ క్లినిక్ అంటూ ఇప్పుడు వాట్ ఎవర్ ద డాక్టర్ గారు చెప్పిన కానీ కోవిడ్ క్లినిక్ అంటే అది ఇన్స్టిట్యూట్లో కోవిడ్ క్లినిక్. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ సెటప్ వేర్ క్లినిక్ రన్ బై ఎ ఫిజిషియన్, వేర్ ఇన్ అవుట్ సైడ్ సెటప్ ఓపీ సెటప్ దేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారు, అలానే ఒక దగ్గు పేషెంట్ వస్తాడు. ఈ షుగర్ పేషెంట్కి రిస్క్ ఎక్కువ, వాడికి 10 రోజులతో పాజిటివ్ అయితే నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఆ క్లినిక్లో నాకు వచ్చింది అంటారు. రెండోది, ఈ క్లినిక్లో ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీస్ తీసుకోవాల్సినప్పుడు ఈ పేషెంట్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఎవరు, ఆ క్లినిక్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. సో ఈ ట్రైనింగ్ ఏ స్టాండర్డ్స్లో ఇవ్వాలి, దానికి సంబంధించిన గేర్ ఏమి ఇవ్వాలి, వేసుకోవాలి అనేది ఇప్పుడు లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్, సింపుల్ మాస్క్, N95 మాస్క్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఓపీలు రన్ చేసేటప్పుడు దేర్ ఇస్ డెఫినెట్లీ దే టోల్డ్ సింపుల్ మాస్క్, వేరే ఏరోజాల్ జనరేటివ్ ప్రొసీజర్స్ లేనప్పుడు N95 అవసరం లేదు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఫాలో అయినా దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ నా క్లినిక్ క్లోజ్ అవ్వదని. ఇప్పుడు నా దగ్గర 2 కేసులు పాజిటివ్ వచ్చేసాయి, బయటకి వెళ్ళి 10 రోజులతో పాజిటివ్, 10 రోజుల తర్వాత వచ్చి నా క్లినిక్ 3 వారాలు క్లోజ్ చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. ఆ భయం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ క్లినిక్ క్లోజ్ చేసుకోవాలని, ఎందుకంటే నర్సింగ్ హోమ్
క్లోజ్ చేసుకోవాలని అనుకోరు కదా. కోవిడ్ క్లినిక్స్ అన్ని అవన్నీ ఫేస్ చేయాల్సి. నాన్ కోవిడ్ క్లినిక్ వాడు ట్రామా యాక్సిడెంట్ అయింది, వచ్చి చేరిపోయాడు హాస్పిటల్లో. 10 మంది నర్సులు చూశారు, 4-5 డాక్టర్లు వచ్చి చూశారు. దాని తర్వాత పాజిటివ్ వచ్చింది. ఓకే, ఈవెన్ దో దే హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్, ఎవ్రీబడి ఇప్పుడు అందరికీ ట్రైనింగ్ వచ్చేసింది, తీసుకున్నారు. బట్ స్టిల్ మీరు కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఐసోలేట్ అవ్వాలి అనే దానికి ఇప్పుడు క్లియర్ కట్ గైడ్లైన్స్ లేవండి. ఎందుకంటే వాళ్ళందరూ భయపడతారు. ఇప్పుడు పేషెంట్ కూడా అంతే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినాక నీకు కోవిడ్ అని లేబుల్ వేస్తే నన్ను ఐసోలేట్ చేసేస్తారేమో, నా ఉద్యోగంకి వెళ్ళనేమో, ఈ భయం ఎక్కువైపోయి వాడు ఎవరు రావట్లేదండి. ఇప్పుడు నీకు కోవిడ్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు వెళ్ళి టెస్ట్ చేసుకో అన్నావంటే వాడు మాయమైపోతాడు. ఎందుకంటే ఈ డాక్టర్ నన్ను తీసుకెళ్ళి నన్ను 3 వారాల లోపలే ఇచ్చేస్తాడు. సో నా పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు వెళ్ళి తర్వాత పాజిటివ్ వస్తే నువ్వు ఎందుకు నోటిఫై చేయలేదని డాక్టర్కి అంటే ఆ క్లినిక్ మీదకి కంప్లైంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డెంగ్యూ ఉంది, మలేరియా ఉంది, టీబీ ఉంది, మేము ఐడెంటిఫై చేస్తాం. సో ట్యూబర్క్లోసిస్ ఈక్వల్లీ, స్వైన్ ఫ్లూ ఈక్వల్లీ స్ప్రెడ్ అవుతాయి. కానీ వాటిని మేమేం చేస్తాం, వన్స్ పాజిటివ్ వచ్చిందాక మా ప్రికాషన్స్ మేము తీసుకోగా పేషెంట్కి ఐసోలేషన్ చెప్పి మేము నోటిఫై చేస్తాం. కానీ రవీంద్ర గారు మీరు చెప్తున్న ప్రకారం అయితే నాన్ కోవిడ్ క్లినిక్స్ ఇవన్నీ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది ఖచ్చితంగా. సో రేపొద్దున జూన్ జూలై వచ్చిందంటే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏరియా పరిమితమైన క్లినిక్స్కే జనాలు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. దూరం ట్రావెల్, సో ఖచ్చితంగా దూరం ట్రావెల్ చేయలేరు కాబట్టి. సో అప్పుడు ఆ కేసెస్ నార్మల్గా వచ్చే జలుబు, ఫీవర్ ఏదైనా వచ్చినప్పుడు ఆ లోకల్గా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి కదా. డాక్టర్ రానిస్తారు, అసలు ఆ పరిస్థితి ఉంటుందంటారా? అంటే డాక్టర్లు రానివ్వకపోవడం ఇప్పుడు దీని పర్యవసానం ఎట్లా ఉంటాయనేది క్లినిక్ మీద, ఆ పేషెంట్ మీద దెర్ ఇస్ నో క్లారిటీ. ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, ఏ హాస్పిటల్ మీద దొరికినా ఫస్ట్ 3 weeks క్వారంటైన్ చేసి క్లోజ్ చేశారు. దాంతో బికాస్ దే ఆర్ హాస్పిటల్స్ హ్యాస్ టు రన్ అని చెప్పి, సో వాళ్ళ సిమ్టమ్స్ వచ్చేదాకా చూస్తాం, టిల్ దెన్ దే కెన్ వర్క్ అని చెప్పి చేంజ్ ద రూల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఏ హాస్పిటల్లో పనిచేసినా ఫర్ ఎగ్జాంపుల్ కేస్ పాజిటివ్ వస్తే ఇఫ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ టేకెన్, నౌ దే ఆర్ నాట్ క్లోజింగ్ ద హాస్పిటల్ బట్ దే ఆర్ అబ్జర్వింగ్. సో ఎవరి క్లినిక్ సిమ్టమ్స్ వస్తున్నాయో వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ వరకు టెస్టింగ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయటము, మిగతా హాస్పిటల్ రన్ చేసుకొని ఇవ్వటం, హాస్పిటల్ని ఆ బ్లాక్ వరకు ఆ ఫ్లోర్ వరకు శానిటైజ్ మెయింటెనెన్స్ చేయడం, ఆ రూల్స్ పెట్టారు. అట్లానే క్లినిక్స్ కూడా ఈ మెథడ్ ఈ రోజు ఇవి పెట్టాలి అనేదానికి అని చెప్పి వాళ్ళందరూ ఫాలో అయ్యేటట్టు చేసే మెథడ్ ఉండి, సో ఈవెన్ దో పాజిటివ్ రావడం పోవడం అనేది డిపెండ్ ఆన్ ద కేసు లోడ్, ఎవరెవరికి వస్తుందో లేదు. సో దానికి మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, మీరు ఈ పేషెంట్ నుంచి ఇది రావాలి, మాకు ఈ టైంకి ఇట్లా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. అలా అన్నీ జరిగినాక కూడా మీరు యాక్షన్ తీసుకుంటాము అంటే కష్టం అవుతుంది. సో కాకుండా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా వాళ్ళని ఏదో యాప్ వేసో లేదా వాళ్ళని ఫాలో అయ్యో టెస్టింగ్ చేసేదాకా వాళ్ళని రిస్ట్రిక్ట్ అవ్వమను. దీస్ ఆర్ ద థింగ్స్. మనకి ఇప్పుడు కోవిడ్ క్లినిక్ కన్ఫర్మ్గా ఇప్పుడు రెడ్ కేటగిరీలోకి వచ్చారనుకోండి, రెడ్ కేటగిరీలోకి వస్తే మేమే ఆపేసి మీరు వెళ్ళడానికి లేదు, యూ హ్యావ్ టు గో టు హాస్పిటల్ ఆర్ కోవిడ్ సెంటర్ ఓన్లీ, దెన్ వీ విల్ కాల్ 1075 అండ్ ఇన్ఫార్మ్ మై పేషెంట్ ఈజ్ హ్యావింగ్ క్లియర్ కట్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్, యూ హ్యావ్ టు. అలా ఉండదు, మీకు ఉండొచ్చేమో ఇంకో 2 రోజులు చూడండి, సిమ్టమ్స్ పెరిగితే టెస్టింగ్ చేయాలి అని ఇంటికే పంపించాల్సి వస్తుంది కొంతమంది. వాళ్ళ నెంబర్ పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే కమ్ పాజిటివ్. సో క్లినిక్ వచ్చారు, కంటామినేటెడ్ అవన్నీ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఈ ప్రికాషన్స్ తీసుకున్న క్లినిక్ అవన్నీ ఈ రికార్డ్స్ ఉంటే ఇలా మెయింటైన్ చేస్తే మేము వాళ్ళు విల్ యాక్సెప్ట్. గవర్నమెంట్ ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాలంటారు నాన్ కోవిడ్ క్లినిక్స్ కి సంబంధించి? నాన్ కోవిడ్ క్లినిక్ సంబంధించి ఎట్లా అంటే క్లినిక్ ఓపెన్ చేసే ముందు వాళ్ళకి ఒక పర్మిషన్ అంటే గవర్నమెంట్తో కాంటాక్ట్ చేసే కెపాసిటీ ఛానల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక మేము ఎవరన్నా చేస్తే రెస్పాండ్ అయ్యేటట్టు ఉండాలి. సో మా రేపొద్దున మా ఎంప్లాయీ ఎఫెక్ట్ అవ్వచ్చు, మా వచ్చే పేషెంట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మేము ప్రికాషన్స్ తీసుకోవడానికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దొరకట్లేదు. సో ఇప్పుడంటే వచ్చినాయి 2 వారాలు 3 వారాల క్రితం అయితే ఈ N95 దొరకడం కష్టమైపోయింది. సో అలాంటి సప్లై చైన్ బ్రేక్ అవ్వకుండా శానిటైజర్స్ కొన్ని రోజులు దొరకని పరిస్థితి, 3 లేయర్ మాస్క్ దొరకని పరిస్థితి, అవన్నీ దొరకవు కాబట్టి క్లాత్ మాస్క్. సో దీస్ థింగ్స్ ఫాలో అవుతూ ఉన్న క్లినిక్స్ని, సో విత్ వీడియోస్ ఆర్ ఫొటోస్ విత్ ఫెసిలిటీస్ ట్రైనింగ్ అన్నీ ఉంటే దెన్ దే షుడ్ బి గివెన్ ఎగ్జంప్షన్ దట్ దీస్ పీపుల్ ఎవరు సిమ్టమేటిక్ వాళ్ళని చేస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళందరినీ చేయకుండా. అలానే పేషెంట్స్ని కూడా కంపల్సరీ ఈ రూల్స్లోనే రావాలి అని గవర్నమెంట్ ఏదన్నా ఒక మాధ్యమం ద్వారా రిలీజ్ చేస్తే వాళ్ళు వచ్చి మా దగ్గర గొడవ చేయకుండా ఉంటారు. ఒక్కొక్కరు 4 తీసుకొని వస్తారు, ఒక్కొక్కళ్ళు చాలా దూరం నుంచి వస్తారు. దూరం నుంచి వచ్చాం కాబట్టి ముందు ఈ ప్రియారిటీస్ అన్ని పక్కన పెట్టమంటారు.
మాకు సిక్కుగా ఉంది కాబట్టి పక్కన పెట్టమంటారు. సో సిక్కుగా ఉన్న వాళ్ళని ముందే చూడాలి, వాళ్ళకి వేరే ఛానల్ పెట్టాలి. 90% ఆఫ్ క్లినిక్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆ సెపరేషన్ అంటే సిక్ పేషెంట్స్ నాన్ సిక్ పేషెంట్స్ సెపరేట్ చేసి చూసే కెపాసిటీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు, అది పేషెంట్ భరించడు. సో ఇవన్నీ కొంచెం ఇంప్రూవైజ్ చేసి రీడైరెక్షన్స్ ఇస్తే బాగుంటుంది. రైట్. శ్రవంతి గారు, సో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ కరోనాను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు? సో కరోనాతో కలిసి జీవించడం ఎలా అనేది మనం ఏం చెప్పాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? డెఫినెట్లీ కరోనా ఉంటుందండి. అట్లీస్ట్ 6 months to 1 year మనం దాంతోనే ఉండడానికే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ అన్నట్టు బ్లేమ్ గేమ్ ఉండకూడదు. అంటే డాక్టర్ వల్ల వచ్చిందనో లేదో హాస్పిటల్ నుంచి వచ్చిందనో, మేమందరూ కూడా యాజ్ డాక్టర్స్, యాజ్ రెస్పాన్సిబుల్ ఫిజిషియన్స్ మేమందరూ వీల్ ట్రై టు బీ కేర్ఫుల్. మా వైపు నుంచి ట్రాన్స్మిట్ అవ్వకుండా, అలాగే పేషెంట్స్ టు పేషెంట్స్ ట్రాన్స్మిట్ అవ్వకుండా మేము చేయగలిగినంత వరకు చేస్తామండి. బట్ ఇది మానవ ప్రయత్నమే. అందులో ఏసిమ్టమాటిక్ కేసెస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ అంటే కొంత స్ప్రెడ్ ఉండొచ్చు. సో ఎవరికి వాళ్ళు కేర్ఫుల్గా ఉండడం, ఎవరికి వాళ్ళు మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఓపీస్లో కూడా చూస్తాం, బయట కౌంటర్స్లో పేషెంట్ సోషల్ డిస్టెన్సింగ్ మనం ఎంత చెప్తున్నా వాళ్ళు చిరాకు పడుతున్నారు. అంటే ఒకళ్ళు దూరంగా ఉండండి, లేదా టైం అంటే ఇంతసేపు చేస్తున్నారు, ఇంత లేట్ చేస్తున్నారు, మేము ఉండలేము అంటే. ఇప్పుడు ఒక స్పెన్సర్స్ బయట మోర్ బయట వెయిట్ చేస్తున్నంత కూడా హాస్పిటల్లో వెయిట్ చేయలేరు. అంటే టైం వేస్ట్ అనిపిస్తుంది. సో అది అర్థం చేసుకోవాలి. బేసిక్ ప్రజల్లో చైతన్యం రావాలి. ఒక హాస్పిటల్లో అంటే మనకి రిస్క్ ఎక్కువ. సో మనం వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. మనం సిమ్టమ్స్ ఉంటే మనకు మనం వాలంటీర్గా చెప్పాలి. అంటే చాలామంది నాకు ఓపీలో వచ్చేవాళ్ళు కూడా బయట ఫీవర్ చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఏదైతే ట్రయల్స్ చేస్తున్నామో చిన్న ఫీవర్ అనేది అక్కడ చెప్పకుండా ఏదో సిమ్టమ్స్ చెప్తున్నారు, లోపలికి వచ్చాక చెప్తారు స్లోగా, మాకు కొంచెం ఫీవర్ 2 days నుంచి ఉంది. అంటే వాళ్ళు భయం ఏంటంటే ఎక్కడ డాక్టర్ చూడరో, ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయం ఉంది. కానీ అలా ఎవరు చేయమండి. వీల్ ట్రై టు హెల్ప్ దెమ్. ఫీవర్ ఉంటే ఫీవర్ క్లినిక్లో చూస్తాము, అక్కడ ట్రీట్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటంటే ప్రజల్లో ఆ భయం పోవాలి. ఎవరు వాళ్ళని బ్లేమ్ చేయరు డిసీజ్ ఇచ్చినందుకు. ట్రీట్ చేయకుండా అయితే